వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు గారి మీద నమోదైనటువంటి కేసులో హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఎటువంటి మధ్యంతర రిలాక్సేషన్ అనేది ఇవ్వడం కుదరదు, దీంట్లో మీరు కేసుని ఎదుర్కోవాల్సిందే అని చెప్పేసింది. ఈ కేసును కొట్టేయాలని, అలాగే విచారణ పూర్తయ్యే వరకు మమ్మల్ని అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి మోహన్ బాబు, మంచు విష్ణు దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద ఏపీ హైకోర్టు విచారణ జరిపి ఈ దశలో మిమ్మల్ని అరెస్ట్ నుంచి ఎటువంటి రక్షణ మేము కల్పించలేము అని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. బాధితుల వాదనలన్నీ విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పి మార్చి నెలకు విచారణని వాయిదా వేసింది హైకోర్టు. ఇప్పటికే దీంట్లో నిందితులందరినీ అరెస్ట్ చేశారు, ఎక్సెప్ట్గా మోహన్ బాబు గారు, మంచు విష్ణు తప్ప. ఫిబ్రవరి 3వ తేదీన యూనివర్సిటీలో వాళ్ళు వసూలు చేసినటువంటి అధిక ఫీజుల మీద నిరసన తెలిపేందుకు వెళ్ళినటువంటి ఎస్ఎఫ్ఐ నేతలు అక్బర్, వినోద్లను కిడ్నాప్ చేసి నిర్బంధించి మోహన్ బాబు ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి చిత్రహింసలకు గురి చేశారు అనేటువంటి దాని మీద అప్పుడే కంప్లైంట్ రావడం, పోలీసులు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ బౌన్సర్లు వీళ్ళందరినీ, అలాగే వాళ్ళ పిఏ మోహన్ బాబు పిఏని కూడా అదుపులోకి తీసుకోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. బాధితుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు మోహన్ బాబుని A3 గాను, మంచు విష్ణుని A2గా నిందితుల జాబితాలు చేర్చారు. ఇప్పటికే A1గా ఉన్నటువంటి PRO సతీష్తో పాటు బౌన్సర్లు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక చూసాం, మోహన్ బాబు గారు కానీ ఇంకెవరిగా స్పందించలా. విష్ణుని స్పందించమంటే ఏం చెప్పాడో, మా లాయర్తో మాట్లాడుకోండి, నేను భోజనం చేస్తున్నాను, ఇవన్నీ కూడా గతంలో మనకు వచ్చాయి. సో విచారణలో భాగంగా ఘటన జరిగిన రోజున అసలు నేను తిరుపతిలోనే లేను అని చెప్పి మోహన్ బాబు బోర్డింగ్ పాస్లను కోర్టుకి ఇచ్చారు. ఇచ్చినా కూడా పోలీసులు మాత్రం వాళ్ళ ప్రమేయం మీద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని వాదించి మొత్తానికి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుండా వాళ్ళు అడ్డుకోగలిగారు. సో ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. అయితే అరెస్ట్ చేయడానికి కుదురుతుందా లేదా కోర్టే చెప్పింది. బట్ పోలీసులు అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ వాతావరణం కావచ్చు, ఆయనకి ఉన్నటువంటి రాజకీయ పరిచయాలు కావచ్చు, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే తీవ్రమైనటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు కూడా న్యాయపరమైనటువంటి రక్షణలు పొందే వరకు గవర్నమెంట్ ఎదురు చూస్తూ ఉంది. మరి అలాంటిది ఏకంగా ఒక రకంగా బంధువు, అటు జగన్మోహన్ రెడ్డికి, ఇటు చంద్రబాబు నాయుడికి, ఇద్దరికీ కూడా బంధువే అయినటువంటి మోహన్ బాబు విషయంలో కఠినంగా వ్యవహరిస్తారా? ఆ అవకాశం చాలా తక్కువ అనేటువంటిదే ప్రస్తుతం సమాజంలో చర్చ సాగుతోంది. ఒకవేళ విచారణకి సహకరించకుండా లేదు మాకు కుదరదు అని చెప్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మంచు విష్ణు ఆల్రెడీ నోటీసులు తీసుకున్నాడు. నోటీసులు తీసుకొని ఫిబ్రవరి 15 వరకు కూడా నాకు షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నాయి, ఆ తర్వాత వస్తానన్నారు. కానీ గడువు ముగిసినా ఇప్పటిదాకా ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదు. పోలీసుల దగ్గర నుంచి కూడా ఎలా విష్ణు వచ్చాడు అనేటువంటి అప్డేట్ కూడా లేదు. మోహన్ బాబు అయితే అసలు నోటీసులు తీసుకోవడానికి అందుబాటులో కూడా ఆయన లేరు ఆ టైంలో. మరి విచారణకు సహకరించకపోతే పోలీసులు కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంటుందా? ఉండే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు విశ్లేషకులు చాలామంది. ఎందుకు ఉండకూడదు? ఇందాక చెప్పినట్టుగా ఇద్దరికి బంధువు, రాజకీయంగా ఏకంగా మోడీ గారు అయితే ఇది మీ ఇల్లు బ్రదర్, మీరు రావచ్చు అని చెప్పారు అని చెప్పి గతంలో ఆయనే చెప్పాడు. కాబట్టి ఆయన్ని పక్కన పెట్టి మిగతా వాళ్ళతో విచారణ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. ఏదైనప్పటికీ ఉన్నత విద్యామండలి విధించినటువంటి ఫైన్ అయితే కట్టారు. 15 లక్షలు 25 లక్షలు ఫైన్ అయితే కట్టారు. కట్టేసి 25 కోట్ల రూపాయలు విద్యార్థులకి చెల్లించాలి అంటే మాత్రం దాని మీద ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడడం లేదు. అంటే మరి విద్యాసంస్థ దివాలా తీసిందా, లేదంటే ఆయన దగ్గర డబ్బులు లేకుండా పోయాయా? ఏం జరుగుతోంది? ఏకంగా విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘ నేతలే నిరసనకి దిగితే వాళ్ళని కిడ్నాప్ చేసి మరీ చిత్రహింసలకు గురి చేయడం అనేది అది చాలా పరాకాష్ట అనే చెప్పుకోవాలి క్రూరత్వానికి. మరి ఇలాంటివి జరిగినప్పుడు అరెస్ట్ చేయకపోతే సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇచ్చినట్టు పోలీసులు? అరెస్ట్ చేస్తారా లేదంటే వదిలేస్తారా? చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.